వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిరంతర వర్షాల ప్రభావంతో వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగి రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. ఇక అర్ధరాత్రి సమయంలో వీచిన ఈదురు గాలులతో నర్సాపురం, మొగల్తూరు మండలాల్లోని పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. మొగల్తూరు మండలం నక్కవారిపాలెం గ్రామంలో ఒక భారీ చెట్టు ఇంటిపై పడటంతో కుటుంబ సభ్యులు ఇంటిలో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందించినప్పటికీ అధికారులు స్పందించలేదని బాధితులు వాపోయారు. కాకపోతే మేము లేచి వచ్చేటప్పుడు భయంకరంగా ఉంది. పెద్ద శబ్దం వచ్చింది. బయటకు వచ్చేటికి ఏంటంటే చెట్టు పడిపోయింది. గ్రామస్తులందరికీ మేము సంవత్సరాలు వచ్చేటప్పుడు వచ్చారు. గ్రామస్తులందరూ వచ్చి బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఇంకా మగవాళ్ళు గోళ్ళ దగ్గర వచ్చాము బయటికి. ఆడవాళ్ళు ఇంకా లోన్ ఉండిపోయారు. ఇప్పటిదాకా అమ్మరో వాళ్ళందరూ ఫోన్ చేశారు. గ్రామస్తులు మరి ఎవరు స్పందించలేదు. వేగ అధికారులు వచ్చి స్పందించి సీట్ని తొలగించాలని కోరుకుంటున్నాము. ఇంట్లో ఎవరు ఉన్నారు? ఇంట్లో ఒక 5 ఉన్నామండి. ఇంకా నేను, మా తమ్ముడు ఇంకా బయట గోడకు వచ్చేసాం. మా ఆడలు లోన ఉండిపోయారు. పిల్లలు లోన ఉండిపోయారు. వాళ్ళు ఇంకా బయట గోడ రావడానికి వాళ్ళు మా బావలేదు. ఈ చెట్టు తీసేదాకా బయటకు వస్తలేదండి. వాళ్ళు మా గ్రామస్తులు పెద్దలు వాళ్ళు చేశారండి. అయితే ఎవరు స్పందించారు ఇప్పుడు దాకా. అధికారులు అన్న వాళ్ళు స్పీడ్గా స్పందించి మా చెట్టు అయి తొలగించి బయటకు వచ్చి చూడాలని కోరు. తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లి వద్ద భారీ వృక్షం విరిగిపడింది. రహదారిని అడ్డంగా కూలిపోయిన ఆ చెట్టును వేటపాలెం పోలీస్ సిబ్బందితో కలిసి తొలగింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ జనార్దన్ వివరించారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. వర్షాల ప్రభావంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. విద్యార్థులకు విద్యా సంస్థలు, అధికారులు సెలవులు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. క్వారీల్లోకి వరద నీరు చేయడంతో ఉత్పత్తి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండలో భారీ వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రభావంతో కొమ్మెల్లపల్లి
ట్రైబర్ గురుకుల పాఠశాల భవనం నీట మునిగింది. వాగు సమీపంలో ఉన్న పాఠశాలను వరద చుట్టుముట్టడంతో విద్యార్థులు భయోందోళనకు గురయ్యారు. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలం గన్నెర్లపల్లి గ్రామంలో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు కంటమల్లేపల్లి మండల పరిధిలోని గౌరీకుంట తాండాలోకి వరద నీరు చేరడంతో గ్రామం జలమయమైంది. సుమారు 20 ఇళ్లు నీట మునిగాయి. గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఘటనా స్థలంలో స్థానిక అధికారులు, రక్షణ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించినట్లు రెస్క్యూ సిబ్బంది అధికారులు వెల్లడించారు.